హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర చికెన్ పచ్చడి పట్టేస్తాము. కొంచెం చికెన్ని శుభ్రంగా కడిగేసి సాల్ట్ పసుపు వేసి ఉడికిస్తున్నాను నేను. ఈ చక్క వాటర్ అంతా డ్రై అయిపోయేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర 1/2 కేజీ తీసుకుని చక్కగా కడిగేసి ఎండబెట్టాను నేను. ఇది ఎండిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్లో గోంగూర వేపుతున్నాను. ఈ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను 1 స్పూన్కి. ఇది గోంగూర ఉడికిన తర్వాత ఒక మిక్సీ రివర్స్ తిప్పి ఒక్కసారి మిక్సీ వేసాను నేను, అది పక్కకు ఉంచుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసేసి చికెన్ వేసాను. ఈ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలి. మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేపేసేసానండి, మంచి కలర్ వచ్చాయి చూడండి. ఈ చికెను గోంగూర చాలా బాగుంటుంది, టేస్టీగాను పుల్లగా చాలా బాగుంటుంది. గోంగూర కనుక పుల్లగా లేకపోతే కనుక కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఆ గోంగూరలో ఉండి వేపేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో చికెన్ తీసేసాను. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను. 3 స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను. చక్కగా వేపేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేస్తున్నాను, 4 స్పూన్లు వేస్తున్నాను. ఇవంతా కూడా చక్కగా అన్నీ వేపేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను. జస్ట్ లైట్గా ఒక్కసారి మిక్స్ చేశాను అంతేను. బాగా పేస్ట్ అయితే పచ్చడికి బాగోదు. ఇవన్నీ కూడా ఆయిల్లో కలిపేసి చక్కగా కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం వెల్లుల్లి ఒలిసేసి వేసాను. ఈ పచ్చడికి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. 3 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అన్నీ కలిపి వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. 4 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇదంతా కూడా గోంగూర పట్టించేసేయాలి. చక్కగా కలిపేసుకోవాలి. వేగిపోయింది. ఇప్పుడు చక్కగా మనం పక్కకు ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపేసేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి.